గాయ్స్ ఈ చెట్లన్నీ చూసి మీరు తమలపాకులు అనుకుంటారేమో, సేమ్ తమలపాకులానే ఉంటాయి కానీ తమలపాకులు కాదు, ఇవి మిరియాల చెట్లు అనమాట. చూడండి మిరియాలు ఇవి ప్రజెంట్ అయితే పచ్చిగా ఉన్నాయి. నాకు తెలిసి ఒక 2-3 months పడుతుంది. ఇది ఇలా తీసి ఎండబెట్టి మనకి మిరియాలన్నీ చేస్తారు. ఈ మిరియాలతో పాటు కాఫీ ప్లాంటేషన్ కూడా మిక్స్డ్ క్రాపింగ్ అయితే చేస్తున్నారు గైస్. చూడండి ఇవన్నీ కాఫీ బీన్స్, ఇవి ఎండబెట్టి జస్ట్ వాళ్ళు చేస్తుంటారు కాఫీ. మన అరకు పాడేరు వెళ్ళినప్పుడు మీరు కాఫీ అయితే మస్ట్ ట్రై చేయాలి, అంత బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ సీడ్స్ అన్నీ వీళ్ళు ఓన్గా ఇక్కడే నాటి వీళ్ళు ప్రిపేర్ చేసి మన కాఫీ అనేది ఇస్తారన్నమాట. ఈ చలికాలంలో ఎక్కువగా గిరిజన ప్రజలు అయితే ఈ మిరియాలనే యూజ్ చేస్తారు. ఎందుకంటే చలికాలంలో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకు దగ్గు జలుబులు కామనే కదా, ఇవి యూజ్ చేస్తే ఇలాంటి న్యాచురల్గా ఉండేవి మనకి చాలా హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి. గాయస్ ఇదైతే ఒక అరెకరం పైనే ఉంది. ఇది మన పాడేరు వనజంగి వెళ్ళే దారిలో ఉంటుంది అన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. అంటే మనకి ఎప్పుడు చూసుండ్రో, అందుకనే ఒక వీడియో చేయాలనిపించి మీకోసం చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా చూస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన వైజాగ్ వాళ్ళ పేజ్ని ఫాలో చేసేయండి గాయస్.